నీ అమ్మ పడవ ఏందిరా స్వామి, ఇంత డైరెక్ట్ గా ఇంత పబ్లిక్ లోనే ఇసిపెడతాను బాంబులు. ఇరాన్ దేశానికి అమెరికాకి అయితే యుద్ధం అయితే జరిగింది. నేనైతే నా జీవితంలో ఫస్ట్ టైం ఇది రియల్ గా డైరెక్ట్ గా యుద్ధాన్ని అయితే చూడడము. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అయితే దాడి అయితే చేస్తామని చెప్పి ఇరాన్ అయితే సవాల్ విదిరింది అమెరికా మీద. నేనైతే లోపల దువాన్ లో కూర్చొని ఉన్నా. బయట అయితే మామూలు సౌండ్ రాలే, అందుకని ఏమైపోయిందిరా స్వామి అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చిన. ఇక్కడ చూడండి కువైట్ వాళ్ళు మనోళ్ళు ఎక్కడోళ్ళంతా బయటకు వచ్చి అయితే ఎగమలుకున్నారు పైకల్లా. మేము ఇక్కడ నుంచి సూచనంగానే 7 బాంబులు అయితే పంపించినారు పైన. అమెరికా వాడు ఇరాన్ మీద యుద్ధం చేస్తుంటే సౌదీ వాడు వచ్చి అమెరికా వాడికే సపోర్ట్. వీళ్ళు యుద్ధాలు చూస్తుంటే ఇప్పుడు ఆగటికైతే లేవు. కువైట్ జహరా ప్రాంతంలో కూడా ఒకటైతే పడింది మిస్టేక్ అయ్యి. ఇంకంతలేక ఆపేసినారు అనుకునే లోపల మా మీదగానే అయితే పోతాయి. మళ్ళీ చూడండి వెనక ముందు అయితే 2 పోతాయి. ఇప్పుడు సో గైస్ మొత్తానికి అయితే వీడియో అయితే చూసారు కదా. ప్రస్తుతానికి అయితే మనకు 3వ ప్రపంచ యుద్ధం అయితే వచ్చేలాగైతే కనపడుతుంది అనమాట. ఎందుకంటే అటుపక్క మొత్తం చూసారు కదా, బాంబుల వర్షం కురుస్తుంది అనమాట. మన తెలుగు వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు, అందరూ అయితే జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇప్పటికైతే ఇరాన్ అయితే మిషన్స్ అయితే వేసింది, కోయిటమైన దుబాయ్ మైన. సో అక్కడైతే చాలా మంది ఇంజూర్ అయ్యారు, చాలా మంది చనిపోయారు అనమాట. అలాగే ట్రంప్ మై కూడా వచ్చేసి అయితే అటాక్ అయితే చేశాడు ఇరాన్ మ్యాన్ అయితే. సో యుద్ధం అయితే ఎక్కడ ఆగేటట్టుగా అయితే కనపడట్లేదు. సో మన తెలుగు వాళ్ళు అయితే చాలా మంది అయితే విదేశాల్లో ఉన్నారు. సో గైస్ మీరు అందరూ అయితే జాగ్రత్తగా ఉండండి. అలాగే విదేశాలకు ఎవరైనా వెళ్దామని ప్లాన్ చేసుకుంటూ ఇప్పుడు అయితే ఆపేసుకోండి. ఎవరైతే వెళ్ళొద్దు, ప్రస్తుతానికి అయితే అటుపక్క ఉన్న పరిస్థితులు అయితే బాగాలేదు. సరే గైస్ అయితే మరి ఉంటారు, మరి బాయ్ గైస్.